మనకి సాధారణంగా సీట్ అనే దాన్ని పొందాలి అనుకుంటే ఇది పోటీతత్వంతో కూడింది కాబట్టి ప్రతి విద్యార్థిలో ఆ సబ్జెక్ట్ మీద అవగాహన అనే దాన్ని మనము పెంచవలసిన అవసరం కూడా ఉంది. సో దాని నిమిత్తం ఏం కోచింగ్ సెంటర్లో పిల్లవాడికి ఏం నేర్పామంటే ఈ సిలబస్ మొత్తాన్ని కూడా పిల్లవాడికి మనము ఒక టైం స్పాన్ తీసుకుని ఆ టైం స్పాన్లో సబ్జెక్ట్ అనేదాన్ని నేర్పడం జరుగుతుంది. ఈ నేర్పే విధానంలో సార్ ఇదంతా స్కూల్లో చెప్తారు కదా, ఇక్కడ స్కూల్ కరికులం అనేది మనకి ఇయర్ మొత్తాన్ని చెప్పాల్సి ఉంటుంది. కానీ ఎగ్జామ్ అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ లైక్ డిసెంబర్ నెలలో ఎగ్జామ్ పెడతారు కాబట్టి సబ్జెక్ట్ మీద పట్టు అనేదాన్ని సాధించాలి. సబ్జెక్ట్ మీద పట్టు అనేదాన్ని సాధించాలనుకుంటే పిల్లవాడికి అవకాశాన్ని మనం ఇవ్వగలగాలి. సో ఇవ్వడం అంటే ఇక్కడ ఏంటి, ఈ హ్యాస్ టు నో వాట్ ఈస్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ అండ్ వాట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ అండ్ వాట్ ఈస్ ద సిలబస్ ఫర్ ద క్వశ్చన్ పేపర్ అనేదాన్ని మనము పిల్లవాడికి నేర్పాల్సి ఉంటుంది. సో దాన్నే మనం ఈ కోచింగ్ సెంటర్లో నేర్పడానికి ఎక్కువ టైం అనేదాన్ని ఇస్తాము. సో దాని ద్వారా పిల్లవాడు ఏం చేస్తాడంటే ఈ సబ్జెక్ట్ పైన పట్టు అనేదాన్ని సాధిస్తాడు. పట్టు అనేదాన్ని సాధించడం ద్వారా వాడు ఎగ్జామ్లో రాణింపు అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం నవోదయ స్కూల్స్ ఏవైతే మనం చెప్పామో ఈ స్కూల్స్ ప్రతి జిల్లాకి కూడా ఉంటాయి. ఇవి 80 సీట్లు అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది యాజ్ పర్ ద కేటగిరీ ఆఫ్ క్యాస్ట్ పరంగా సాగ్రిగేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనే దాన్ని మనం పెట్టడం కూడా జరుగుతుంది. అంటే దీని అర్థము